So today we are going to discuss about features of the fundamental rights. దీన్నే తెలుగులో ప్రాథమిక హక్కుల లక్షణాలు అని అంటారు. So features of the fundamental rights, one of the important feature is no discrimination. No discrimination is one of the important feature of the fundamental rights. So what is no discrimination? That state or the private individual or private organizations, even hotels, restaurants, అంటే రాజ్యము, ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హోటళ్ళు కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, అంటే మతం, క్యాస్ట్, కులం, రేస్, జాతి, ప్లేస్ ఆఫ్ బర్త్, పుట్టిన ప్రదేశం, జెండర్, లింగం. State shall not discriminate only on the grounds of religion, caste, race, place of birth and gender. Here important word వచ్చి ఓన్లీ, అంటే రాజ్యము లేదా ప్రభుత్వము లేదా ప్రైవేట్ సంస్థలు కులము, మతము, జాతి, పుట్టిన ప్రదేశం, లింగం ఆధారంగా మాత్రమే వివక్షత చూపరాదు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇక్కడ ఓన్లీ ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే స్టేట్ shall not discriminate based on the gender. The private hotels cannot discriminate based on the gender. లేదా ఎవరైనా ప్రైవేట్ ఇండివిజువల్, నేను ఒక మహిళతో మాట్లాడను, ఒక ఉమెన్తో మాట్లాడను, మహిళ కాబట్టి నేను మాట్లాడను, షీజ్ ఉమెన్ కనుక నేను మాట్లాడను అంటే ఇట్స్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఉమెన్. కాకపోతే ఈ అమ్మాయితో నేను మాట్లాడితే ఆ అమ్మాయి నన్ను రోజు తిడుతూనే ఉంటుంది, అందుకని నేను మాట్లాడను, ఇట్ ఈజ్ నాట్ వైలేషన్. ఆమె అమ్మాయి కాబట్టి నేను మాట్లాడనంటే వైలేషన్. సో ఫండమెంటల్ రైట్స్ ఎంఫసైజెస్ ద ఈక్వాలిటీ. సో షుడ్ నాట్ డిస్క్రిమినేట్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్, caste, race, place of birth and gender. That is the first principle, that is the no discrimination. Second one, no retrospective. No retrospective means no ex post facto legislation. That means law should be prospective. నాట్ రిట్రాస్పెక్టివ్. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఏ పర్సన్ విల్ బి పనిష్డ్ ఆర్ సెంటెన్స్డ్ యాజ్ పర్ ద లా విచ్ ఈజ్ ఇన్ ఫోర్స్ అట్ ద టైమ్ ఆఫ్ అఫెన్స్. ఒక వ్యక్తి నేరం చేసిన రోజు ఏ చట్టమైతే అమలులో ఉంటుందో ఆ చట్టం ఆధారంగా మాత్రమే శిక్షను విధించాలి, కానీ పాత చట్టాల ఆధారంగా ఆ వ్యక్తిని శిక్షించడానికి వీల్లేదు. కెనాట్ బి సెంటెన్స్డ్ based on the retrospective law. Law must be prospective. So the second feature of the fundamental rights, each and every feature will be discussed again. Classification of the fundamental rights next topic ఉంటుంది. ఇక్కడ మన టోటల్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం కనుక ఇక్కడ దాని మీనింగ్ మాత్రం మనం తెలుసుకుంటున్నాం. ఆ ఫీచర్ యొక్కది వన్ ఈజ్ నో డిస్క్రిమినేషన్, సెకండ్ ఫీచర్ నో రిట్రాస్పెక్టివ్. అంటే పాత చట్టాల ఆధారంగా శిక్ష విధించకూడదు. మనం నేరం చేసిన రోజు, అఫెన్స్ చేసిన రోజు ఏ యాక్ట్ అయితే ఫోర్స్లో ఉందో ఆ యాక్ట్లో ఏ పనిష్మెంట్ ఎంత ఇవ్వబడిందో ఆ పనిష్మెంట్ మాత్రమే ఇవ్వాలి, పాత చట్టాల ఆధారంగా శిక్షను విధించడానికి లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈజ్ రూల్ ఆఫ్ లా.
Rule of law is the most important feature of the fundamental right. It is borrowed from England. Rule of law concept also will be discussed in detail in next topic. But anyway, we will see here, borrowed from England, A.V. Dicey, constitutional expert, written the book named Law of the Constitution. సో బ్రిటన్కి చెందిన రాజ్యాంగ నిపుణుడు ఏవి డైసీ తన ఒక పుస్తకం రాశాడు, లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని. ఆ పుస్తకంలో ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్నే రూల్ ఆఫ్ లా. సో ఈ రూల్ ఆఫ్ లా కన్సిస్ట్ 3 ఎలిమెంట్స్. నెంబర్ 1, supremacy of the law. Here law is supreme. The people of India, constitutional dignitaries of India are governed by the law. They act as per the law. సో ప్రజలు కావచ్చు, రాజ్యాంగ సంస్థకి చెందిన అధికారులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళని ఎవరు గైడ్ చేస్తున్నారు అని అంటే లా గైడ్ చేస్తుంది. లా ఇస్ సుప్రీం, నాట్ ద ఇండివిజువల్, నాట్ ద కాన్స్టిట్యూషనల్ డిగ్నిటరీ. రాజ్యాంగ హోదా అధిగమించిన వాళ్ళు, అధిరోహించిన వాళ్ళు సుప్రీం కాదు. లా ఈజ్ ద సుప్రీం. దే యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద లా. దే ఆర్ గవర్న్డ్ బై ద లా. సెకండ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ రూల్ ఆఫ్ లా ఈజ్ ఈక్వాలిటీ బిఫోర్ లా. All are equal before law. No one is above the law. So this rule of law and equality before law, again in next topic we will discuss in detail. Third one is predominance of legal spirit. This predominance of legal spirit, it restricts the domination of the authorities, the domination of the executive, restricts the dominance of the executive, restricts abuse of authority of the executive. జనరలీ మనకు ఏదైతే బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు మనది పోలీస్ స్టేట్ అనేవాళ్ళు. పోలీస్ స్టేట్ అంటే ఎంప్లాయీస్ రూల్ చేస్తారు, నాట్ ద డెమోక్రటికలీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ రూల్ చేయడంలే. సో ఎక్కడైతే ఎంప్లాయీస్ దగ్గర పవర్ ఉందంటే సో దాన్నే మన పోలీస్ స్టేట్ అంటాం. పోలీస్ స్టేట్లో దే ఆర్ వెరీ డామినేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎంప్లాయీస్ అధికారులు డామినేషన్ ఉందని అనుకో, దే ఆర్ వైలేటింగ్ ద లా. లా ఈజ్ సబార్డినేట్ టు ద అథారిటీ అయిపోయింది. అలా కాదు, వాళ్ళ డామినేషన్, ప్రజల మీద డామినేషన్ ఉండకూడదు, వాళ్ళ అధికార దుర్వినియోగాన్ని చేయకూడదు. దే కెనాట్ అబ్యూస్ దేర్ అథారిటీ. దానికోసమే రూల్ ఆఫ్ లాలో థర్డ్ ప్రిన్సిపల్ ప్రిడామినెన్స్ ఆఫ్ లీగల్ స్పిరిట్ని పెట్టడం వల్ల సో ద ఎగ్జిక్యూటివ్ ఆల్సో విల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద లా. దే కెనాట్ ఓవర్ రైట్ ద లా అనే విషయం మన రూల్ ఆఫ్ లా, ద థర్డ్ ఫీచర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ రూల్ ఆఫ్ లా. ఇంకోటి ఏమంటే మనం ఏదైతే ఉందో క్లాస్ అయిన తర్వాత ఆఫ్టర్ ద క్లాస్ కంప్లీట్ నోట్స్ విల్ బి డిక్టేటెడ్. అందులో మీరు ఏదైతే చూస్తే రన్నింగ్ నోట్స్ రాసుకోవచ్చు, లేదా రాసుకోకుండా పోయినా ఇబ్బంది ఏం లేదు. కంప్లీట్ నోట్స్ డిక్టేషన్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందనంటే మనం చెప్పే క్లాసు ఏదైతే నా క్లాస్ నోట్స్ మాత్రం మీకు కంప్లీట్గా సరిపోతుంది. ఈవెన్ సివిల్ సర్వీస్ మీరు ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలన్నా, ఈవెన్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలన్నా, ఈవెన్ గ్రూప్ 2 రాయాలన్నా, ఏ ఎగ్జామ్ అయినా కూడా ఫ్యాక్చువల్ డేటా ఇంపార్టెంట్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వన్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఫోర్త్ వన్ అనలిటికల్ క్వశ్చన్స్. ఒకే క్వశ్చన్లో కూడా ఈ 4 కూడా అప్లై చేయాల్సి వస్తుంది. అందువల్ల మన క్లాస్ రూమ్ ఏదైతే మన క్లాస్లో ఏదైతే ఉందో బేసిక్స్ క్లియర్గా ఉంటాయి, కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుంది. ఎలా అప్లై చేయాలో అనేది మన టెస్ట్లో ఎవ్రీ వీక్లో మనం ఏదైతే చాప్టర్ అయిపోతున్న టెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ టెస్ట్లో మీకు అన్నీ అందుబాటులోకి వస్తాయి. కనుక క్లాస్ ఏదైతే ఉందో అయిపోయిన వెంటనే ఏ రోజు ఆ రోజే చదువుతూ ఉంటే మన వర్క్లోడ్ తక్కువగా ఉంటుంది, మీరు ఈజీగా కూడా ఆన్సర్ చేయగలరు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో జ్యుడిషియల్ రివ్యూ. దీన్నే మనం తెలుగులో న్యాయ సమీక్ష అంటాం. కానీ 3 ప్రిన్సిపల్స్ని ఏదైతే 3 ఫీచర్స్ని డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటున్నాం. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటున్నాం. సో ఈ మూడింటిని మనం కంబైన్ చేసే చదవాలి, అప్పుడే మనకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ బేసికల్గా మనం ఆలోచిస్తే ఒక లా ఎలా తయారవుతుంది, ఒక యాక్ట్ ఎలా తయారవుతుంది. ఫస్ట్ అంటే ఎలా తయారవుతుందనంటే ఒక బిల్లుని ప్రిపేర్ చేయాలి. బిల్లుని ఎవరు ప్రిపేర్ చేస్తారు అని మనం చూస్తే ఎగ్జిక్యూటివ్ ప్రిపేర్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ విల్ ప్రిపేర్ ద బిల్. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరంటే మనకు అటు నేషనల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇవన్నీ మన డీటెయిల్గా తర్వాత వస్తాయి. జస్ట్ నేను మామూలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, అంటే బేసిక్స్ ఇది ఉంటే ఇది క్లియర్గా అర్థమవుతుందని చెప్తున్నా. సో యూనియన్ నేషనల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కావచ్చు, అటు స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ప్రిపేర్ ద బిల్. వీళ్ళు బిల్లు ప్రిపేర్ చేసిన తర్వాత వీ హ్యావ్ ద లెజిస్లేచర్. ఈ లెజిస్లేచర్ని ఏమంటామనంటే పార్లమెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభ, లోక్సభ అని అంటాం. ఈ బిల్లుని పార్లమెంట్లో ఎవరు ఇంట్రడ్యూస్ చేయాలంటే అగైన్ ద ఎగ్జిక్యూటివ్, అగైన్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. తెలుగులో ఎగ్జిక్యూటివ్ని కార్యనిర్వాహక వ్యవస్థ అంటాం. లెజిస్లేచర్ని శాసన వ్యవస్థ అని అంటాం. ద ఎగ్జిక్యూటివ్ విల్ ప్రిపేర్ ద బిల్ and the executive will introduce the bill in the parliament. After passage of the bill by the parliament, it will send to the president. After president assent, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి సంతకం పెడితే దాన్ని యాక్ట్ అంటాం, దాన్నే చట్టము అంటాం, దీన్నే లా అంటాం. అంటే ఒక లా తయారు కావాలనంటే ఇక్కడ మనకి ఏం క్లియర్గా అర్థమవుతుంది అంటే, దో యాక్ట్ అనేది పార్లమెంట్ ప్యాసేజ్ అయిన తర్వాత ప్రెసిడెంట్ సంతకం పెట్టిన తర్వాత వచ్చినా ఈ బిల్లు లేకపోతే యాక్టే లేదే. అంటే బిల్లు తయారు చేసేది ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు అంటే ద విల్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ విల్ ప్రిపేర్. ఒక ప్రైమ్ మినిస్టరు ఒక జిఎస్టీ బిల్ తీసుకురావాలన్నా తయారు చేయాల్సింది ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్ అంటున్నాం. ఒక ట్రిపుల్ తలాక్ని అబాలిష్ చేయాలన్నా, ఒక బీసీలకి ఉన్నత విద్యా సంస్థలు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 27% రిజర్వేషన్ ఇవ్వాలన్నా, ద ఆబ్జెక్టివ్, ఆ లక్ష్యం, యాక్ట్ ఒక లక్ష్యం డిసైడ్ చేసేది ఒక ఎగ్జిక్యూటివ్. అంటే ద ఎగ్జిక్యూటివ్కి ఐడియానే లేకపోతే యాక్టే రాదు, లోపల పెట్టరు, చట్టమే రాదు. అందువల్ల లెజిస్లేచర్ ఆల్సో విల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఎగ్జిక్యూటివ్. జనరలీ ద లెజిస్లేచర్ ఆల్సో విల్ పాస్ ద బిల్స్. Because when Prime Minister is having the majority in the Parliament, automatically the bill will be passed by the legislature. It will send to the President. President again rubber stamp. He will give his assent. Otherwise it acts as a violation of the Constitution. He can be impeached. అలా మనం ఇక్కడ ఏదైతే ద ప్రొసీజర్ ఆఫ్ ద ప్యాసేజ్ ద బిల్లో తీసుకుంటే ద విల్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఎక్కువ ప్రివైల్ అయ్యే అవకాశం ఉంది. కనుక వెన్ వీ స్టడీడ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ పార్లమెంట్ ఇన్ నెక్స్ట్ చాప్టర్స్, కమింగ్ చాప్టర్స్ మాకు ఇంక బాగా క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఇక్కడ ఏమని మనం చూస్తున్నామంటే, ఏ లా పాస్డ్ బై ద పార్లమెంట్, ఇక్కడ లా అయింది. ఇఫ్ దట్ లా వైలేట్ ద ఫండమెంటల్ రైట్స్, ఒక చట్టము ప్రాథమిక హక్కులను వ్యతిరేకిస్తే, ధిక్కరిస్తే, వైలేషన్ జరిగితే, దట్ లా విల్ బి డిక్లేర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఆ చట్టం ఏదైతే ఉందో ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే ఆ చట్టాన్ని చెల్లదు అని చెప్పే అధికారం కేవలం సుప్రీంకోర్టు, హైకోర్టుకి మాత్రమే ఉంటుంది. ఈ అధికారాన్ని మనం న్యాయ సమీక్ష అధికారం అంటాం. దట్ పవర్ నోన్ యాజ్ ద పవర్ ఆఫ్ ద జ్యుడిషియల్ రివ్యూ. అంటే హౌ ద జ్యుడిషియల్ రివ్యూ గివెన్ మోర్ ఇంపార్టెన్స్. సో సుప్రీం కోర్ట్ ఈస్ బిహైండ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్. కనుక ఒక ఫండమెంటల్ రైట్కి వైలేషన్ అయ్యే ఒక యాక్ట్ కూడా రాకుండా సుప్రీంకోర్టు ఆపగలదు. సుప్రీంకోర్టు విల్ స్టాప్. సుప్రీంకోర్టు విల్ డిక్లేర్ ద లా as unconstitutional. That is the power of the judicial review. It is the important feature of the fundamental right.
కానీ doctrine of severability. In different cases, severability also we'll discuss tomorrow in detail. In different cases, Supreme Court propounded the concept of doctrine of severability అనే ఒక కాన్సెప్ట్ని సుప్రీం కోర్ట్ పేర్కొన్నది. అలా సేమ్ టైం డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనే కాన్సెప్ట్ని కూడా సుప్రీం కోర్ట్ పేర్కొన్నది. సెవరబిలిటీ అన్నాం, ఇక లా అన్నాం. ఒక లాలో ఎలా ఉంటుందని మనం చూస్తే ఇప్పుడే ఒక యాక్ట్ మనం ఎలా తయారవుతుందో చూసాం. ఈ యాక్ట్లో ఏముంటాయంటే ద ప్రొవిజన్స్ ఉంటుంది. సో యాక్ట్లో ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యాక్ట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే చట్టానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ తలాక్ అబాలిష్ యాక్ట్ అనేది ఒక యాక్ట్. అంటే ఈ చట్టం ఒక ఉద్దేశం, లక్ష్యం ఏమంటే ట్రిపుల్ తలాక్ని అబాలిష్ చేయాలి. ఇది ముస్లిం ఉమెన్కి వైలేషన్ ఉంది, ముస్లిం ఉమెన్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంది అనేదే లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ద ప్రొవిజన్స్ ఉంటాయి. జనరల్గా ఒక యాక్ట్లో పార్ట్స్ ఉంటాయి, ఒక లాలో షెడ్యూల్స్ ఉంటాయి, ఒక లాలో ఆర్టికల్స్ ఉంటాయి. కానీ నాట్ ఆల్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్, కేవలము ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యాక్ట్ ఈజ్ నాట్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్. లక్ష్యమేమో వైలేషన్ జరగలే, కానీ ఏదో ఒక అంశము, ఏదో ఒక ప్రొవిజన్ మాత్రమే ఫండమెంటల్ రైట్స్కి వైలేషన్ జరుగుతూ ఉంది. ఇది ఒక్క యాక్ట్, ఒక ప్రొవిజన్, ఒక అంశమే వైలేషన్ జరిగినంత మాత్రాన మొత్తం టోటల్ పార్ట్, షెడ్యూల్, ఆర్టికల్స్ ఆఫ్ ద యాక్ట్ని అన్కాన్స్టిట్యూషన్ అని చెప్తే ఏం బాగుంటుంది? మొత్తం యాక్ట్ చెల్లదు అని ఎందుకు చెప్పాలి? జ్యుడిషియల్ రివ్యూ ప్రకారం ఇఫ్ ఎనీ యాక్ట్ వైలేట్ ద ఫండమెంటల్ రైట్స్ దట్ యాక్ట్ విల్ బి డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్. ఒక ప్రాథమిక హక్కు ఏదైతే చట్టం ఒక ప్రాథమిక హక్కుకి వైలేషన్ జరిగితే ఆ చట్టం చెల్లదు అని చెప్పేయాలి జ్యుడిషియల్ రివ్యూ ప్రకారం. ఇఫ్ ఎనీ యాక్ట్ వైలేట్ ద ఫండమెంటల్ రైట్ దెన్ దట్ యాక్ట్ విల్ బి డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్ యాజ్ పర్ ద జ్యుడిషియల్ రివ్యూ. కానీ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే సెవరబిలిటీ తీసుకుందాం, బట్ సెవరబిలిటీ ప్రకారం టోటల్లో యాక్ట్లో ఏదో సమ్ పోర్షన్ ఆఫ్ ద యాక్ట్ వైలేట్ ద ఫండమెంటల్ రైట్, కేవలం దట్ పోర్షన్ విల్ బి డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్. ఇక్కడ ఏదైతే మన ప్రొవిజన్స్ అంటున్నామో కేవలం ఏదో 3-4 పాయింట్స్ మాత్రమే ఫండమెంటల్ రైట్స్కి వైలేషన్ జరిగితే, ఈ 3-4 మాత్రమే ఫండమెంటల్ రైట్స్కి వైలేషన్ జరిగింది అని చెప్పడం, రిమైనింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఫోర్స్లో ఉంటుంది. అంటే జ్యుడిషియల్ రివ్యూ ప్రకారం టోటల్ యాక్ట్ విల్ బి డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్, బట్ సెవరబిలిటీ ప్రకారం కేవలం దట్ పోర్షన్ ఏదైతే వైలేషన్ జరిగిందో కేవలం ఆ ప్రొవిజన్ మాత్రమే అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ఫాలోయింగ్ ఆల్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ విల్ కేమ్ ఇన్ టు ఫోర్స్. దానికి ఏమి ఇబ్బంది లేదు. అది ఎక్లిప్స్. మనకు తెలుసు ఎక్లిప్స్ అనేది ఏదైతే ఇట్స్ నాట్ పర్మనెంట్. అంటే మనకు ఏదైతే గ్రహణం పడుతుంది మళ్ళీ గ్రహణం వెళ్ళిపోతుంది, ఇట్స్ నాట్ పర్మనెంట్. ఇక్కడ ఎప్పుడైతుందో ఇక్కడ ద ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్. సెవరబిలిటీలో కేవలం సమ్ పోర్షన్, సమ్ ప్రొవిజన్స్ ఆర్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్, నాట్ ద ఆబ్జెక్టివ్. బట్ ఇక్కడ ఎక్లిప్స్లో ఏమవుతుందనంటే వెన్ టోటల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యాక్ట్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్, యాక్ట్ ఒక ఆబ్జెక్టివ్ వైలేషన్ ఉంది, కానీ యాక్ట్ మంచి యాక్ట్. ఆ యాక్ట్ ఒక సామాజిక న్యాయం కావచ్చు, సామాజిక సమానత్వం కావచ్చు, ఆ యాక్ట్ సోషల్ ఈక్వాలిటీని, సోషల్ జస్టిస్ని ప్రమోట్ చేస్తుంది. కానీ దట్ ఆబ్జెక్టివ్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్. సుప్రీంకోర్టు కూడా తెలుసు అది ప్రాథమిక హక్కులు వైలేషన్ జరుగుతూ ఉంది. అది వైలేషన్ జరిగితే నేను చెల్లదు అని చెప్పాలి, కానీ మంచిదే. జ్యుడిషియల్ రివ్యూ ప్రకారం చెల్లదని చెప్పాలి, బట్ ద ఆబ్జెక్టివ్ ఈజ్ గుడ్. కనుక అలా ఆబ్జెక్టివ్ మంచిదైనప్పుడు హౌ కెన్ ఐ డిక్లేర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్? అందువల్ల సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేసింది. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ ప్రకారం ఏమవుతుందనంటే ఎక్లిప్స్లో ఎందుకు పెట్టాము అంటే సంథింగ్ మీ ప్రొసీజర్లో కావచ్చు, ఏదో ఒక అంశం ద్వారా మీకు వైలేషన్ జరుగుతూ ఉంది, దాన్ని మీరు సరిదిద్దుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వన్ యాక్ట్ in the year 2005, Manmohan Singh government, 2004, in the year 2004, Manmohan Singh government passed an act which provides 27% reservation for OBCs in
higher educational institutions. In higher educational institutions ఇంతకుముందు బీసీలకు రిజర్వేషన్ లేదు, ఆ బీసీకి రిజర్వేషన్ ఇవ్వాలని ఒక యాక్ట్ పాస్ చేశారు. కానీ యాక్ట్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్. స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ బేస్డ్ ఆన్ ద గ్రౌండ్స్. యూ కెనాట్ డిస్క్రిమినేట్ బేస్డ్ ఆన్ ద క్యాస్ట్ అన్నాం. హౌ కెన్ బీసీస్ విల్ ప్రొవైడ్ 27% రిజర్వేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్? అంటే ఒక ఐఐటీలో కావచ్చు, ఎయిమ్స్లో కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీలో కావచ్చు బీసీలకు రిజర్వేషన్ లేదు కనుక అది సోషల్ జస్టిస్. ఎందుకంటే బీసీల పైకి తీసుకురావాలి. అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇస్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. బట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ పాస్డ్ అన్ యాక్ట్, బట్ ఇట్ వైలేటెడ్ ద ఫండమెంటల్ రైట్స్. బట్ సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ విల్లింగ్ టు డిక్లేర్ ఇట్ అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే అది మంచిదని సుప్రీం కోర్ట్ కూడా తెలుసు, బట్ ఇట్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్. బట్ యాజ్ పర్ జ్యుడిషియల్ రివ్యూ, ఇఫ్ ఎనీ యాక్ట్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్, సుప్రీం కోర్ట్ మస్ట్ డిక్లేర్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. కానీ చెప్పడానికి ఇష్టం లేదు, అందుకని డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్లో పెట్టింది. సో డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్లో ఇంక్లూడ్ చేయడం ఏమంటే గివింగ్ వన్ మోర్ ఆపర్చునిటీ టు ద ఎగ్జిక్యూటివ్ టు రెక్టిఫై ద ప్రాబ్లం. ఫండమెంటల్ రైట్స్కి మీరు ఏదైతే విరోధ కాకుండా, వైలేషన్ కాకుండా ఎక్కడ వైలేషన్ అవుతా ఉందని అర్థమైంది కదా, అది తీసేసి దాని ప్రొసీజర్ మీరు చేస్తే అయిపోద్ది కదా. సో ఇమీడియట్గా యూనియన్ గవర్నమెంట్ passed 93rd Constitutional Amendment Act 2005 and added Article 15 Class 5 in the Fundamental Rights. So 15 Class 5 ఏం చెప్తుందనంటే సేమ్ ప్రొవైడింగ్ 27% రిజర్వేషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. 15 Class 5 అంటే ఫండమెంటల్ రైట్స్ మనకు ఆర్టికల్ 12 to 35 వరకు ఉంటాయి. అంటే 12 to 35 మన ఫండమెంటల్ రైట్స్ కాబట్టి 15 Class 5 అనేది ఫండమెంటల్ రైట్. వెన్ పార్లమెంట్ అమెండెడ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ యాడెడ్ వన్ మోర్ ఫండమెంటల్ రైట్ అంటే ఆర్టికల్ 15 Class 5. నా ఫండమెంటల్ రైట్లు అది ఉంది. సో ఫండమెంటల్ రైట్స్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హౌ కెన్ ఇట్ వైలేట్ ఇన్ అగైన్ ఫండమెంటల్ రైట్? ఇది ఫండమెంటల్ రైటే, అది ఫండమెంటల్ రైటే. సో ఇమ్మీడియట్గా దాంట్లో ఎక్లిప్స్ వెళ్ళిపోయింది. వెన్ ఎప్పుడైతే ఇది అమెండ్మెంట్ అయిందో, ఎప్పుడైతే ఒక ఆర్టికల్ వచ్చిందో ఆటోమేటిక్గా యాక్ట్ ఎక్లిప్స్ డార్మెంట్ అంటే ఒక క్లాత్ కప్పబడింది. ఎక్లిప్స్ అంటే ఏమైతే ఆ యాక్ట్ మీద క్లాత్ కప్పబడింది. సో అన్ని యాక్ట్స్ని సుప్రీంకోర్టు ఎక్లిప్స్లో పెడుతుందని చెప్పలేము. సమ్ యాక్ట్స్ విచ్ రిలేట్స్ విచ్ ప్రమోట్స్ సోషల్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ అని సుప్రీంకోర్టు అనిపించినప్పుడు వాటిని ఎక్లిప్స్లో పెట్టడం వల్ల దా యాక్ట్కి క్లాత్ కప్పబడుతుంది అంతే తప్ప ఆ చట్టం చనిపోలేదు. ద యాక్ట్ నాట్ డెడ్ ఆల్ టుగెదర్. కానీ ఆ ఎక్లిప్స్ ఎప్పుడైతే రిమూవ్ అయిందనుకో ద సేమ్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్, ఎంటైర్ యాక్ట్ విల్ కేమ్ ఇన్ టు ఫోర్స్. మాది అదే చట్టం అమలులోకి వచ్చేస్తుంది. సో అందువల్ల సెవరబిలిటీ కానీ ఎక్లిప్స్ కానీ జ్యుడిషియల్ రివ్యూలో నుంచి వచ్చిన ఇంటర్ప్రిటేషన్స్, దీస్ ఆర్ ద క్రియేటివిటీ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, గివింగ్ సపోర్ట్ టు ద ఎగ్జిక్యూటివ్, గివింగ్ సపోర్ట్ టు ద లెజిస్లేచర్. ఒక హ్యాండ్ ఇవ్వడం, మనం ఏదైతే జడ్జిమెంట్స్ ఇచ్చేయడమే కాదు, వెన్ వీ డూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, వెన్ వీ డూ హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకి సుప్రీంకోర్టు క్రియేటివిటీ ఇంటర్ప్రిటేషన్స్ వల్ల కూడా మనకు తెలుస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీటెయిల్డ్గా వీటి మీద మనం చదవాల్సి ఉంటుంది. కనుక మనం అన్ని ఫీచర్స్ చూస్తున్నాం కాబట్టి ఆ ఫీచర్ యొక్క ఆబ్జెక్టివ్ లక్ష్యం మాత్రమే చూస్తున్నాం. సెవరబిలిటీ ఈజ్ రిలేటెడ్ టు ద portion and some provisions of the act, but eclipse the relate to the objective of the act. If any objective of the act violate the fundamental rights, Supreme Court will declare unconstitutional as per the judicial review. But if it relates to the social equality and social justice, it may kept under doctrine of eclipse and giving another opportunity for the executive and legislature to rectify the issue. And if legislature and executive solve the problem, then automatically eclipse will be removed, the same act came into force. But severability means the objective is not violating the fundamental right, only the some portion, some provisions of the act violating the fundamental rights. కేవలం కొంత భాగం మాత్రమే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండడం, ఆ కొంత భాగాన మాత్రమే చెల్లదు అని ప్రకటించడం ద్వారా సుప్రీంకోర్టు ఇంకా యాక్ట్ అమల్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ మనం ఏమైనా చూస్తే సెక్యులరిజం.
దీన్ని మనం తెలుగులో లౌకికవాదం అని అంటున్నాం. దిస్ ద ఇంపార్టెంట్ feature of the fundamental rights. Secularism is nothing but giving liberty to the people of India, not only the citizens. So people of India means foreigners కావచ్చు, అలానే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, అలానే పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కావచ్చు, అంటే భారత సంతతికి చెందిన వాళ్ళు కావచ్చు, ప్రవాస భారతీయులు కావచ్చు, విదేశీయులు కావచ్చు, మన భారత పౌరులు అందరినీ పీపుల్ ఆఫ్ ఇండియా అంటాం. సో పీపుల్ ఆఫ్ ఇండియా కెన్ ప్రొఫెస్, కెన్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ఎనీ రిలీజియన్ ఆఫ్ దేర్ ఓన్. రిలీజియన్ ఇస్ ఎ పర్సనల్ అఫేర్. కనుక ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు, ఏ మతాన్నైనా ఆచరించవచ్చు. దే ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ మీన్స్ దే ఆర్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అనమాట. సో యూ షుడ్ నాట్ వైలేట్ ద ఫండమెంటల్ రైట్స్. అంతేకాకుండా ఆ రోజుల్లో ఏదైతే ఉందో ఈ మొఘల్ పీరియడ్స్లో మనకు రిలీజియస్ ట్యాక్స్ ఇంపోజ్ చేసేవారు. ఎవరైతే ముస్లిమ్స్గా ఇస్లాం కన్వర్షన్ లేదంటే ట్యాక్స్ కట్టాలి. ఓన్లీ ఇస్లామ్స్ ఆర్ ఎగ్జంప్షన్ ఫర్ ట్యాక్సేషన్. అందువల్ల హిందూస్ కానీ మోర్ కన్వర్ట్ అయిపోయే వాళ్ళు ట్యాక్స్ కట్టలేక. కనుక ఇక సేమ్ ఇన్ అవర్ ఫండమెంటల్ రైట్స్లో కూడా ఈ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, స్టేట్ కెనాట్ ఇంపోజ్ ట్యాక్స్ అండ్ రిలీజియన్. సో రిలీజియస్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేయకూడదు. సో ప్రభుత్వం కానీ రాజ్యం కానీ మతపరమైన పన్నులను విధించకూడదు. కనుక పీపుల్ ఆఫ్ ఇండియా కెన్ ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ఎనీ రిలీజియన్ అనేది మనకు సెక్యులరిజం పెట్టారు. సెక్యులరిజం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. వెన్ వీ డిస్కస్డ్ అబౌట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అక్కడ కూడా మనం చాలా చోట్ల దీన్ని మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. తర్వాత కూడా మనం ఇంకా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫీచర్ ఏమైనా మనం చూస్తే అమెండబిలిటీ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే పవర్ కేవలం పార్లమెంట్కి మాత్రమే ఉంది. దర్ ఇస్ నో రోల్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్. So Constitution provides power to the Parliament. Parliament can amend the fundamental rights. Amendment is nothing but can delete any provision of the fundamental rights, can add any provision into the fundamental rights. Next important feature of the fundamental rights is nothing but restricted rights. Restricted rights are very important. And how they are restricted? So our constitution provides fundamental rights are not absolute rights. You absolute కాదు. They are limited. They are restricted. పరిమితులతో కూడిన ప్రాథమిక హక్కులు అనుభవిస్తున్నాం అందరికీ, మొత్తం మనం కంప్లీట్గా ఎంజాయ్ చేయడం లేదట. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ రైట్స్ అనేవి కూడా మనకు కామెంట్స్ ఉన్నాయి. ఎక్కడ రిస్ట్రిక్షన్స్, ఎందుకు రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ. సో ఆర్టికల్ 15, స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ religion, race, caste. But here discrimination is there. Special provisions for SC, ST, BC. They have reservation in public employment. They have special benefits. They can have backlog notifications, scholarships. సో ఇలా ఏవైతే స్పెషల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీకి ఇవ్వడం, అంటే వీళ్ళకి మాత్రమే సపరేట్ ఫండమెంటల్ రైట్స్ ఉండడం, దే డూ ఎంజాయ్ మోర్ దెన్ అదర్ క్యాస్ట్. సెకండ్ థింగ్, women and children. So women generally weak and children. So women and children, మనకు ఆర్టికల్ under article 15 class 3, women and children also given special provisions. In fundamental rights, article 15 class 1 says that state shall not discriminate based on the gender. Here again women given importance. So they are restricted. Number 3, to maintain friendly relations with the foreign countries, foreign neighboring countries.
మనకి ఏదైతే ఉందో మన చుట్టుపక్కల నేబరింగ్ కంట్రీస్తో స్నేహపూర్వ వాతావరణం ఉండాలి, వాటి వైలేషన్ అయ్యేటట్టు జరగకూడదు. టు మెయింటైన్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ద నేబరింగ్ కంట్రీస్. కాగా ఫ్రెండ్లీ రిలేషన్స్, ఎందుకంటే మన చుట్టుపక్కల వాతావరణంలో చుట్టుపక్కల ఉండే వాళ్ళందరితో మనం స్నేహపూర్వ వాతావరణం ఉంటే ఎటువంటి అగ్రెషన్ ఉండదు. కనుక అక్కడ దానికి విరోధించేటకి అంటే అది మెయింటైన్ చేయడం కోసం సమ్ రిస్ట్రిక్షన్స్ కెన్ బి ఇంపోజ్డ్ బై ద పార్లమెంట్. నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్ టు మెయింటైన్ for upliftment of backward classes, some physically challenged. సో అక్కడ ఏదైతే ఉందో అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ కోసం కూడా సమ్ రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయొచ్చు. అంటే వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం రిమైనింగ్ వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తారు. ఇంకోటి సావరిన్ పవర్స్. గవర్నమెంట్ వేర్ వాంట్ టు ఎంజాయ్ ద సావరిన్ పవర్స్. So that sovereign powers, in that territory, government also can impose the restrictions. For example, మన కంటోన్మెంట్ ఏరియాస్ అంటాం, కనుక బార్డర్స్ అంటాం, మనకు ఒక రైట్ ఉంటుంది. సో ఇండియన్ సిటిజన్స్ కెన్ మూవ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. భారత పౌరులు భారత భూభాగంలో ఎక్కడైనా సంచరించవచ్చని, ఎక్కడైతే సంచరించవచ్చు కదా అని మన కంటోన్మెంట్ ఏరియాస్లో కానీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు యుద్ధం చేస్తుండే ఆడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే కుదరదు. సో మనకి ఆర్కియాలజీ సర్వే చేస్తూ ఉంటారు, అక్కడ డిస్టర్బెన్స్ ఉండకూడదు. అందువల్ల సమ్ టెరిటరీస్ కెన్ బి ఐడెంటిఫైడ్ యాజ్ ప్రొహిబిటెడ్ ఏరియాస్. సో వేర్ కంప్లీట్ సావరిన్ పవర్స్ ఎంజాయ్ ద గవర్నమెంట్. సో అందుకోసం కూడా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చు. నెక్స్ట్ మార్షల్ లా ఆర్ మిలిటరీ రూల్. సో మార్షల్ లా ఆర్ మిలిటరీ రూల్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద టెరిటరీ, ఎక్కడైతే అగ్రెషన్ ఎక్కువ ఉంది కానీ ఎక్కడైతే టెర్రరిజం ఎక్కువ ఉంది, స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్, నాట్ ఏబుల్ టు కంట్రోల్. కనుక ఆ టెర్రరిజాన్ని కావచ్చు, ఆ ఎక్స్టర్నల్ అగ్రెషన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితులు, కొన్ని బార్డర్ ఇష్యూస్ ఉండొచ్చు. కనుక స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్, అది నియంత్రించలేని పరిస్థితిలో ఉంది. అటువంటప్పుడు ఏదైతే ఉందో పార్లమెంట్ ఆ పార్ట్ ఆఫ్ ద టెరిటరీలో మిలిటరీ రూల్ని మార్షల్ లాని ఇంపోజ్ చేస్తుంది. వేర్ ద మార్షల్ లా ఇస్ ఇన్ ఫోర్స్, ఏ భూభాగంలో అయితే మార్షల్ లా మిలిటరీ పరిపాలన ఇంపోజ్లో ఉందో అక్కడ వాళ్ళ ప్రాథమిక హక్కులపైన పరిమితులు విధించే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. పార్లమెంట్ కెన్ ఇంపోజ్ ద రిస్ట్రిక్షన్స్. సో దిస్ ఇస్ ద రిస్ట్రిక్టెడ్ రైట్స్. కనుక మన ఫండమెంటల్ రైట్స్ నాట్ ద అబ్సల్యూట్ రైట్స్, దే ఆర్ రిస్ట్రిక్టెడ్ రైట్స్. పార్లమెంట్ కెన్ ఇంపోజ్ ద రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ఫండమెంటల్ రైట్స్. ఇంకా one more thing is that the military officials and parliament also can impose the restrictions on military and police officials. They cannot enjoy the fundamental rights as civilians. అందువల్ల ఈ పోలీస్ మిలిటరీ అధికారులకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా సాధారణంగా సివిలియన్స్ ఎంజాయ్ చేసేటట్టు వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ ఎంజాయ్ చేయలేరు. నెక్స్ట్ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. We have national emergency, that is external national emergency and internal national emergency. External emergency, president can proclaim external emergency during war or external aggression. సో దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని మనం రెండు రకాలుగా చూడొచ్చు. సో బహిర్గత జాతీయ అత్యవసర పరిస్థితి అంటాం, ఎక్స్టర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ అని. అలానే అంతర్గత జాతీయ అత్యవసర పరిస్థితి అంటాం, దాన్నే ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ అని. సో అది ఎప్పుడు ప్రెసిడెంట్ ప్రొక్లైమ్ చేస్తాడంటే ఆర్మడ్ రెబిలియన్, ఎవరైతే ఆయుధాలతో అంతర్గత తిరుగుబాటు జరిగినప్పుడు. ఈ రెండు సందర్భాల్లో మనకు ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తారు. ఈ ఎక్స్టర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు, సో డ్యూరింగ్ ఎక్స్టర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ fundamental rights except 20 and 21, all the fundamental rights, 19 also suspended. Okay, next, during armed rebellion, fundamental rights 19, 20, 21 except 19, 20, 21, all the fundamental rights will be suspended. If president wants to suspend 19, president shall give separate ordinance to suspend the 19, fundament 19, article 19.
During external national emergency, except 2021, all the fundamental rights will be suspended. That is nothing but Article 358. Article 358 says that except 2021, all the fundamental rights will be suspended during external national emergency. And Article 359 says that except 19-2021, all the fundamental rights will be suspended during international emergency. If President wants to suspend Article 19 also, then President can proclaim separate ordinance. So, ప్రాథమిక హక్కులు 20-21 మినహా అన్ని ప్రాథమిక హక్కులు రద్దవుతాయి. మనకు బహిర్గత జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు, అలానే అంతర్గత జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు 19-20-21 మినహా అన్నీ రద్దవుతాయి. 19ని రద్దు చేయాలంటే రాష్ట్రపతి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ని జారీ చేయవలసి ఉంటుంది. సో దీస్ ఆర్ ద 10 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఈ 10 ఫీచర్స్ మనకు అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్కి. ఈ టాపిక్ రెండింటికి చాలా ఉపయోగం. కనుక ఫండమెంటల్ రైట్స్ ఆర్ స్పిరిచువల్ రైట్స్ అంటారు. ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడ్స్ లిబర్టీ టు లీడ్ డిగ్నిటీ ఆఫ్ లైఫ్. ఈ ఫండమెంటల్ రైట్స్ ఏమవుతుందనంటే మనకి ఏదైతే ఉందో డిగ్నిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయడానికి ఒక లిబర్టీ. మనం ఇష్టమైన ఆహారం తినొచ్చు, ఇష్టమైన సినిమాకి వెళ్ళొచ్చు, ఇష్టమైన బట్టలు తీసుకోవచ్చు, ఇష్టమైన స్నేహం చేయొచ్చు, ఎక్కడికైనా చేసే దానివల్ల దో వీ డోంట్ అచీవ్ సోషియో ఎకనామిక్ జస్టిస్ బట్ వీ అచీవ్ ఫిజికల్ అండ్ మెంటల్ సాటిస్ఫాక్షన్. ఈవెన్ సుప్రీంకోర్టు జ్యుడిషియల్ క్రియేటివిటీలో మనం నెక్స్ట్ రేపు క్లాసెస్లో చూస్తాం. ఈవెన్ సైలెన్స్, ఈవెన్ స్లీప్ ఆల్సో ఇన్ఫర్డ్ రైట్స్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ అండ్ రైట్ టు లైఫ్ అని సుప్రీంకోర్టు చెప్పింది అని అంటే హౌ ద స్లీప్ అండ్ సైలెన్స్ ఆల్సో కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. కనుక ద ఫీచర్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో మనం రేపటి క్లాస్లో ఈ డోర్స్ డిక్టేషన్ ఉంటుంది. కనుక మనం అనుకున్నాం యాక్చువల్గా ఈ కొత్త న్యూ బ్యాచ్కి సంబంధించింది 3rd December 2020 ఏదైతే తెలుగు మీడియం క్లాసెస్ మనకు మార్నింగ్ 7 AM to 9 AM ఉంటుంది. అలానే ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ 7 PM to 9 PM ఉంటుంది. సో తెలుగు మీడియం 7 AM to 9 AM అండ్ ఇంగ్లీష్ మీడియం 7 PM to 9 PM మనకు 3rd December నుంచి క్లాసెస్ ఉంటాయి. ఏదైతే మన దాంట్లో మీకు మెయిల్ ఐడి అలానే ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందులో తెలుస్తాయి. సో 3rd December 2020 మనకి ఏదైతే న్యూ బ్యాచ్ కమెంట్స్ అవుతుందమ్మా. సో తెలుగు మీడియం క్లాసెస్ టైమింగ్ 7 AM to 9 AM. అలానే ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ 7 PM to 9 PM. సో మీరు ఏదైతే 9849590848కి వాట్సాప్ ఉంటుంది. సో ఆ వాట్సాప్లో మీ డీటెయిల్స్ పంపిస్తే మీకు రిప్లై వస్తుంది. సో ఈ నెంబర్లోనే మీరు ఏదైతే మన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి మళ్ళీ మీరు అప్లోడ్ చేయాలి. సో మీకు ఏదైతే ఉందో మీకు కంప్లీట్ ఫీ డీటెయిల్స్, కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెయిల్లో వస్తాయి, లేదా మీకు అగైన్ వాట్సాప్లో రిపీట్ చేస్తాం. ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈవెన్ మెయిల్లో కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో మన సివిల్స్కి 10 months డ్యూరేషన్ ఉంటుందమ్మా. సివిల్స్ క్లాసెస్కి గ్రూప్ 1కి 5 months ఉంటుంది, గ్రూప్ 2కి 3 months ఉంటుంది. కనుక మీకు ఏవైతే ఉన్నాయో అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎవరైతే పంపిస్తారో వాట్సాప్ వాళ్ళకి రిటర్న్ మనం మెసేజ్ పంపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.